ఈ ఆచారాలు సంప్రదాయాలన్నీ భగవంతుడిని ప్రేమించడానికే పుట్టాయి. దురదృష్టవశాత్తు ఆచారమో ఏదో ముఖ్యమైపోతుంది, అసలు దగ్గరిపోయింది. ఒక నియమం పెడితే ఎప్పుడు ఏమిటంటే ఆ నియమం ఎందుకోసమో దాన్ని సాధించడానికని అర్థం చేసుకోవాలి. నియమాన్ని పట్టుకుని వేలాడకూడదు. మొత్తం హిందూ ధర్మం వెనకబడ్డానికి, దేశమే వెనకబడ్డానికి ఇది ప్రధానమైన కారణం. ఏదైనా ఒక పని ఇలా చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలో పట్టుకుంటాం, ఆ పని ఫలితం వదిలేసాం. అది అయిందా లేదా సారవక్కల అలా చేసాక అయిపోయింది. అందుకే ఏదైనా నియమం చెప్పాలన్నా కూడా భయంగా ఉంటుంది మాకు. ఆ నియమం పట్టుకుంటానికి అసలు విషయం వదిలేస్తాం. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు అని చెబుతారు. 24 మంది గురువులు అని చెబితే వచ్చాడు మర్నాడు వెంటనే నాకు ఫోన్లు. 24 అంకె ఆయనకి ఇష్టమా అండి? 24 నైవేద్యాలు పెట్టాలండి. చచ్చిపోతారు వంట చేసేవాడు 24 నైవేద్యాలు పెడి. దత్తాత్రేయుడు కూడా ఇబ్బంది పడతాడు తినలే. ఆయన అవధూత, భిక్షుకుడు, ఆయనకి ఎందుకు నైవేద్యాలు? 24 అంకెకి ఏం అర్థం లేదు, దానికి తత్వము లేదు. అక్కడ ఎంతమందినైనా నువ్వు గ్రహించాలి. ప్రతి జీవి నుంచి నువ్వు గ్రహించవలసింది ఒకటి ఉంటుంది, గ్రహించని చెప్పడానికే. అది ఎక్కడో ఒక చోట ఆపాలి కాబట్టి కథలో 24 దగ్గర ఆపాడు. ఇలా పొడిగిస్తూ పోతే 24,000 అవుతుంది. మనం ఈ గురు తత్వాన్ని అర్థం చేసుకోవాలి, కానీ అంకెలు పట్టుకుని వేలాడకూడదు. ఫలానా రోజు ఫలానా దేవుడికి ఇష్టం అంటే ఏదో ఆ రోజైనా ఆయన నువ్వు ప్రార్థిస్తావు కదా అని ఉద్దేశం తప్ప ఇంకా మిగిలినవేవి ఆయనకి ఇష్టం కాదు. ఆ రోజు తప్ప ఏ రోజు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు. మర్నాడు ఆ గుళ్ళు పూజారి ఆయనే ఉంటారు. విచిత్రమైన పరిస్థితి. సోమవారం మంగళవారం శివుడు గుళ్ళోకి వెళ్తున్నావు, తప్పు కాదు, తప్పుట. సోమవారం వెళ్ళాలి, ఆ రోజు ఆయన మొత్తేయాలి మొత్తం అందరూ కలిసి. ఆయన కూడా విసుకొచ్చాలి, అమ్మవారితో మాట్లాడే సమయం కూడా ఆయనకు ఉండదు. ఇంక మంగళవారం మళ్ళీ ఆయన అమ్మవారే. భద్రాచలం అలాగే చేశాం మనం. పవిత్రమైన రామచంద్రమూర్తి దేవస్థానం శ్రీరామనవమి నాడు వేసవకాలం ఉక్కిపోయిన విసినికర్లెట్టుకు వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ ఆయన మొహం చూసిన వాటి. ఈ అజ్ఞానం పోవాలి. ఒక రోజు ఎందుకు పెడతారు అంటే ఆ రోజైనా పెడతాం కదా అన్న ఉద్దేశంతో. అందుకని ఆ రోజే వెళ్ళాలి, మిగిలిన వెళ్ళకపోతే తప్పని కాదు. ఏ నియమమైనా ఇంతే.